యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే వాక్య భాగం అంధకార శక్తులను జయించుట ఎట్లు. వాగ్దానాలు, ప్రార్థనలు, విశ్వాస ఒప్పుకోలు, వీటి గురించి మనం ఈరోజు జయించుకుందాం. నేర్చుకుని జయించేవారుగా మనం ఉందాం. అంధకార శక్తులను జయించడం ఎట్లా అంటే లూకా సువార్త 10:19 ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు. స్తోత్రం దేవా, శరణుతుడా. ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతర పంట అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించినమే పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమెన్. అలాగే మార్కు సువార్త 16:17-18 నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, నమ్మిన వారిని ఈ సూచక క్రియలు వెంబడించును. ఏమనగా నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, అంధకార శక్తులను జయించుదురు, అపవాది యొక్క క్రియలను లయపరచుదురు. 1 యోహాను 3:8 కూడా ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులరా, ఇక్కడ ప్రస్తుతం నేడు ప్రపంచ సమస్యలకు ప్రాముఖ్యమైన కారణం అంధకార శక్తులే. అవి గొప్ప రాజకీయ నాయకులను సహితం తమ స్వాధీనం అందించుకొని కీలు బొమ్మల వల్లే ఆడిస్తున్నాయి. నిరుపేదలను, దరిద్రులను బానిసలుగా చేసి ఇబ్బంది పెడుతున్నాయి. అవి పరలోకం నుంచి క్రిందకు నెట్టివేయబడిన లూసిఫర్ అనుచరులు అన్నమాట. చాలామంది మాంత్రికులు అపవిత్రాత్మను వశపరుచుకొని మంత్ర ప్రయోగము మరియు ఆ చేతబడులు చేస్తూ ఉన్నారు. దాని ఫలితంగా కుటుంబం అనేటువంటి వ్యవస్థ పతనమైపోతూ ఉంది, వ్యాపారం దెబ్బతింటుంది. మరి జనులు కట్లు బంధకాల్లో కొనసాగుతూ ఉన్నారు. ప్రభు యొక్క చిత్తం ఏంటి అంటే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్చు సౌఖ్యంగా ఉండవలను. 3 యోహాను 1:2 ఉన్న మాట ఇది. అన్ని విషయాల్లో సౌఖ్యంగా అనగా సుఖముగా, సంతోషంగా, హ్యాపీగా ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. దేవుని ఆరాధించడానికి నియమించబడినటువంటి లూసిఫర్ తన మనసులో గర్వించాడు కాబట్టి దేవుడు వారిని తన అనుచరులతో కూడా క్రిందకు నెట్టివేశాడు. వారందరూ కూడా వాయుమండల సంబంధమైనటువంటి దురాత్మ సమూహాలుగా ఉన్నారు. తమ ప్రాధాన్యతను నిలుపుకున్నటువంటి దేవదూతలు, మరి దయ్యాలు, అపవిత్రాత్మలని, ఆకాశ మండలం అందున్నటువంటి దురాత్మల సమూహం అని, యుగ సంబంధమైన దేవత అని పిలువబడుచున్నారు. యూదా పత్రిక 1:6, ఎఫెసీ పత్రిక 6:12, 2 కొరింథీ 4:4 చదివితే ఇవన్నీ బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా తెలియజేయబడుతూ ఉన్నాయి. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. ఇక్కడ మనం గమనించదగ్గ విషయం ఏంటంటే, ఏది ఎంత మాత్రం మనకు హాని చేయదు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో. పడద్రోయబడినటువంటి అనేక దేవదూతలు యేసుక్రీస్తు ప్రభువారిని, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని, వారందరికీ వ్యతిరేకంగా మరి విరోధంగా క్రియ చేస్తూ ఉన్నాయి. మనలో ప్రతి వారికి కూడా విరోధంగా ఉన్నటువంటి ఈ యొక్క సాతాను శక్తులు మన మీదకి లోకము, శరీరము, అంధకార శక్తులను ప్రేరేపిస్తూ ఉన్నాయి. మొదటి మానవుడైనటువంటి ఆదాము యొద్ద నుంచి ఏలుబడి మరియు అధికారాన్ని కుయుక్తిగా లాక్కున్నటువంటి సాతానుగాడు ఈ లోకాధికారి అని చెప్పి పిలువబడ్డాడు. అయితే ప్రభువు శిలువలో సాతానుగాడి యొక్క తలను చితక త్రొక్కాడు, సాతానుగాడి శక్తులను ఓడించేశాడు. మత్తయి సువార్త 8:16-17 మనం చదివినట్లయితే, సాయంకాలమైనప్పుడు జనులు దెయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. హల్లెలూయా. గమనించాలి ప్రియులారా, మాట వలన, మాట వలన, మాట వలన. నా మాటకంత విలువ లేదులేండి, నా మాటకంత పవర్ లేదులేండి అని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. కానీ ఇక్కడ చూసినట్లయితే మాట వలన, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, మాట వలన దెయ్యాలను వెళ్ళగొట్టాడంట, రోగులను అందరినీ స్వస్థపరిచాడంట.
నేడు వేదాంత పండితులు సహితం సాతాను ఉన్నాడని అంగీకరించట్లేదు. కొంతమంది సంస్థ అధ్యక్షులు ఇది కేవలం కల్పితము, సాతాను మనుషుల చేత మరి ఆ పుట్టించబడినటువంటి కల్పన వ్యక్తి అని చెప్తున్నారు. సైతాన్ గడు లేడంటున్నాడు. మానవుని యొక్క విరిగిపోయినటువంటి మనస్సు ఇటువంటి సమస్యలకు కారణమని వైద్యులు చెప్తూ ఉన్నారు. వైద్యులు సైతాను ఉన్నది అని చెప్పి ఉన్నాడు సైతాన్ గడు అని నమ్మటానికి యాక్సెప్ట్ చేయరు. వచ్చే రోగమంతా కూడా నీ మనస్సు విరిగిపోవటం వల్ల వచ్చేటువంటి సమస్యలే అని వైద్య శాస్త్రం వెల్లడి చేస్తూ ఉంది. కానీ సైతాన్ గాడు ఉన్నాడు. బైబిల్ హెచ్చరిస్తున్నటువంటిది ఏంటంటే 1 పేతురు 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాదిగాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదరా అని వాడు వెతుకుచూ తిరుగుతున్నాడు. తల్లి తన పిల్లలకు మరి గ్రద్దను గురించి హెచ్చరించున్నటువంటి ప్రకారం తల్లి కూడా ఎలాగైతే తన పిల్లలకి ఆ యొక్క గ్రద్ద గురించి హెచ్చరికలు చేస్తుంది, తెలియజేస్తూ ఉంటుంటుంది. ప్రభువు సాతాను గాని గురించి మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అలాగే అపవాది మన శత్రువు. చాలామంది అపవాదిని తమకు అనుకూలంగా వాడుకొని అభివృద్ధి చెందగోరుతున్నారు. గుర్రాల పందాలు, జూదంలో గెలుపు కొరకు పరిగెడుతూ ఉన్నారు. తాయెత్తు మంత్రించబడినటువంటి దారాలను కట్టుకుంటూ ఉన్నారు. ఇది ప్రమాదకరము, అపవాదికి చోటీయకుడి అని పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు ఎఫెసీ 4:27. దేవునికి లోబడిండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎదురు నుంచి పారిపోనని యాకోబు 4:7 పరిశుద్ధాత్మ దేవుడు చాలా చక్కగా రాయించి పెట్టాడు. మనమందరము కూడా ఒక యుద్ధరంగంలో నిలబడి ఉన్నాం. మన శరీరము ఒక యుద్ధరంగం, మన ప్రాణం ఆత్మ ఒక యుద్ధరంగం, మన మనస్సు ఒక యుద్ధరంగం. కొన్ని యుద్ధాలు మన కంటికి కనబడినటువంటి యుద్ధాలుగా ఉన్నాయి. మన శరీరంలోనికి సూక్ష్మ క్రిములు చొరబడినప్పుడు ఆ రక్తంలో ఉన్నటువంటి తెల్ల రక్త కణాలు వాటితో పోరాడుచున్నాయి. తెల్ల రక్త కణాలు జయించినప్పుడు రోగము కుదుటపడుతుంది. తెల్ల రక్త కణాలు ఓడిపోయినప్పుడు రోగం ముదిరిపోతుంది. మన ప్రాణాత్మలో అపవాదిగాడు చెడ్డ తలంపులు, పిరికితనము, అవిశ్వాసం వాడు ప్రవేశపెడుతున్నాడు. ఆత్మయు జీవమైనటువంటి మరి ఆ వచనాల్ని పట్టుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని యుద్ధం చేసి సాతానుగడి క్రియలన్నీ జయించాలి. హల్లెలూయా. అందుకే ప్రార్థన చేసినప్పుడు వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి, వాక్యానుసారంగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మన ప్రాణాత్మలు కూడా ఒక యుద్ధరంగమే. అనేక సార్లు మన ఆత్మ కృంగిపోతున్నది, సొమ్మసిల్లిపోతున్నది, కలవరపడుతూ ఉన్నాయి. కాబట్టి నరిగినటువంటి స్థితి ఎదుర్కొంటూ ఉన్నాం. అటువంటి సందర్భంలో ఆత్మస్వరూపైనటువంటి ప్రభువారు మన పక్షాన్ని యుద్ధం చేస్తూ ఉన్నాడు. మృగాలతో యుద్ధం, దేశాలకు దేశాలతో యుద్ధం, దేశాల మధ్య యుద్ధం. ప్రతిరోజు ప్రపంచం 660 కోట్ల రూపాయలని యుద్ధం కొరకు ఖర్చు పెడుతుందంట. ఇది 2015లో గణాంకాలు చెప్పినటువంటి విషయం. ఆల్రెడీ 11 సంవత్సరాల క్రితమే అలా ఉంది పరిస్థితి. ప్రపంచం యొక్క ఏదో ఒక ప్రాంతాన యుద్ధం జరుగుతూనే ఉంది. పూర్వకాలంలో మరి ఖడ్గము, డాలుతో ముఖాముఖి యుద్ధం చేశారు. తదుపరి తుపాకులు, ఫిరంగులు వచ్చాయి. ఇప్పుడు క్షిపణులు, అణుబాంబులు సిద్ధంగా ఉన్నాయి. విషవాయువుతో కూడిన బాంబులను బట్టి యావత్ ప్రపంచం భయము, ఆందోళనకు గురైపోతూ ఉంది. మనకు ఒక పోరాటం కలదు. మనం పోరాడిన శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాం. ఎఫెసీ 6:12. శరీరులతో అనేటువంటిది మూల భాషలో రక్తమాంసములతో అని ఉన్నదన్నమాట. అవును, ఇది ఆత్మ సంబంధమైన పోరాటం. మీరు యుద్ధము చేయుచు ఉండగా జయమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు మీతో కూడా ఉన్నాడు. జయించిన క్రీస్తు మీతో ఉన్నాడు. దేవదూతలు, కెరూబులు, సెరాబులు మీతో కూడా ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలు, సేవకులు, పరిశుద్ధులు మీతో కూడా ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు ఇలా రాస్తున్నాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనటువంటి కాదు కానీ దేవుని ఎదుట దుర్గములు పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నాయి. 2 కొరింథీ 10:4 ఈ మాట రాయబడి ఉంది. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. 19వ శతాబ్దంలో క్రైస్తవులకు విరోధంగా చాలామంది నాస్తికులు లేచారు. 20వ శతాబ్దం ఇంకా భయంకరంగా మారిపోయింది. రష్యా, చైనా వంటి దేశాల్లో కమ్యూనిస్టులు లేచింది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన సంస్థలు, సహవాసాలు, పరిచర్యలకు విరోధంగా తీవ్రమైన యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అల్పమైనటువంటి వాటిని కూడా బలమైనటువంటి యుద్ధోపకరణాలుగా చేయడానికి ప్రభు శక్తిమంతుడు. ప్రియులారు గమనించాలి. పచ్చి గాడిద దవడ ఎముక
మరి సంసోనుకు ఆయుధంగా ఉన్నది, దావీదుకు ఒడిసేల రాయి ఆయుధంగా ఉన్నది, గిద్యోనుకు కొండ దివిటి బూర ఆయుధాలుగా ఉన్నాయి. అయినా సరే వారు జయం పొందారు. దేవుని నామం మహింపరచబడ్డది ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. మన యుద్ధము ఆత్మ సంబంధమైన యుద్ధము. బాణాలు వేసి అపవాది ఉన్నప్పుడు బాణము వంటి మనుషులను రక్షపెట్టగా అపవాదిని ఎదిరించాలి. నాకు ఆశ్రయదుర్గమైనటువంటి యెహోవా సన్నుతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధము, నా వేళ్లకు పోరాటం నేర్పువాడై ఉన్నాడు. 144 కీర్తన 1వ వచనంలో ఈ యొక్క మాటను మనం చూస్తూ ఉన్నాం. అంధకార శక్తులను జయించడానికి మనం పాటించవలసినటువంటి 6 విధానాలు ఈరోజు మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఈ యొక్క 6 విధానాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఈ యొక్క 6 విషయాల్లో మనం ఎప్పుడైతే మరి మనల్ని మనం ప్రతిష్ఠించుకుంటామో, ఈ యొక్క 6 విధానాల్లో మనం ఎప్పుడైతే పట్టుకుని ఫాలో అవుతామో అప్పుడు అవి మన జీవితాల్లో నెరవేర్చబడతాయి. హల్లెలూయా. చూద్దాం. నెంబర్ 1, యేసుక్రీస్తు నామం. దావీదు, నీవు కత్తియు ఈటియు బల్యమును ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలీల మరి సైన్యాలకు అధిపతి అయినటువంటి యెహోవా పేరిట నేను నీ మీదకు వస్తూ ఉన్నాను. 1 సమూయేలు 17:45. దావీదు తనను రక్షించి ఆయుధంగాను, శత్రువును సంహరించే ఆయుధంగాను దేవుని నామాన్ని వాడుకున్నాడు. ఆయన నామంతో దైవ ప్రసన్నత, బలము, శక్తి ముడిపడి ఉన్నాయి కాబట్టి అతను ఒప్పుకోలను. చూడని ప్రియుల, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు కనుక నేను కదల్చబడను. 16వ కీర్తన 8వ వచనం. యేసుక్రీస్తు నామంలో ఎంతో గొప్ప, మరి యేసుక్రీస్తు నామం ఎంతో గొప్పది. పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామం వంగినట్లుగా, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుడి మహిమార్థం యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లుగా దేవుడు ఆయనను అధికారిగా హెచ్చించాడు. ప్రతి నామానికి పై నామం ఆయనకు అనుగ్రహించబడ్డది. ఫిలిప్పీ 2:10-11 మనం చూస్తూ ఉన్నాం. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినా నేను చేస్తాను. యోహాను 14:14 మనం చూస్తూ ఉన్నాం. ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును. యోహాను సువార్త 16:24. ఒక వ్యక్తి పేరుతో మరి అతని వ్యక్తిత్వం ముడిపడి ఉంది. అతని పేరును చెప్తూ ఉండగానే అతని స్వభావములు, గుణాతిశయాలు మన కన్నులు ఎదుట వస్తూ ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి పేరును బట్టి మరి శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. అపోస్తలుల కార్యములు 11:26. అందువల్ల నేడు మనలను క్రీస్తు నామం ధరించబడి ఉన్నది. యేసు అనగా రక్షకుడు. మరి కారణం ఆయనే. తన ప్రజలను వారి పాపం నుంచి ఆయన రక్షిస్తాడు. మత్తయి సువార్త 1:27 ప్రకారం. అవును నా ప్రియమైనటువంటి వారలారా, పాపముల నుండి మాత్రమే కాదు కానీ దుష్ట సాతానుగాడి చేతిలో నుంచి కూడా ఆయన మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. అగ్ని గంధకములతో మండుచున్నటువంటి గుండము నుంచి, నరకము నుంచి కూడా ఆయన మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. కుదరని రోగాల నుంచి, శ్రమల నుంచి ఆయన రక్షిస్తూ ఉన్నాడు. ప్రవక్త అయినటువంటి యెషయా దేవుని 5 గుణాతిశయాలను విశదపరిచాడు. నెంబర్ 1 ఆశ్చర్యకరుడు, నెంబర్ 2 ఆలోచనకర్త, నెంబర్ 3 బలవంతుడైన దేవుడు, నెంబర్ 4 నిత్యుడగు తండ్రి, నెంబర్ 5 సమాధానకర్త అయిన అధిపతి. యెషయా 9:6 మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలులైనటువంటి పేతురు గారు మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, సేవను ప్రారంభించినప్పుడు వెండి బంగారాలు మా యొద్ద లేవు అని చెప్పాడు ఆయన. అతడు విద్యావంతుడు కాదు, అతడు యేసుక్రీస్తు నామను మాత్రం కలిగి ఉన్నాడు. ఆ నామాన్ని బట్టే పుట్టింది మొదలుకొని కుంటువాడైనటువంటి వ్యక్తిని బాగు చేశాడు. అపోస్తలుల కార్యం 3:6-8 మనం చూడవచ్చు. ఆయన నామమందల విశ్వాస మూలంగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను. అపోస్తలుల కార్యం 3:16. అందువలన అపోస్తలులైన పౌలు ఇలాగూ సంకల్పించుకుంటున్నాడు. ఏంటంటే, మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవుని కృతజ్ఞాస్తులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయడి. కొలసీ 3:17 ఉన్న మాటను మనం చూసాం. యేసుక్రీస్తు నామం అనేటువంటి బలమైన ఆయుధాన్ని తీసుకోవాలి. నా నామమున దెయ్యాలు వెళ్ళగొట్టుదురు అనేటువంటిది ప్రభు వాగ్దానం కదా. మార్కు 16:17. యేసుక్రీస్తు నామమున మనం జయం అనుగ్రహించబడి ఉన్నటువంటి దేవునికి స్తోత్రం. 1 కొరింథీ 15:57. విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. 2 కొరింథీ 2:14. కాబట్టి నెంబర్ 1 యేసుక్రీస్తు నామం. నెంబర్ 2 వాగ్దాన వచనాలు.
ఇక్కడ ఏంటంటే, ఇదిగో పాములను తేళ్లను త్రుక్కుటకు శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. లోకాసు వార్త 10:19. ప్రియులు గమనించాలి, ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఆత్మఖడ్గం ధరించుకోవాలి. ఎఫెసీ 6:17 దేవుని వాక్యము సజీవము గలదై బలము గలదై రెండంచులు కలిగినటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉన్నది. హెబ్రీ 4:12లో యేసుక్రీస్తు నోట నుంచి రెండంచులు గల వాడి అనేటువంటి ఖడ్గం ఒకటి బయలువెళ్తూ ఉన్నది. ప్రకటన 1:16 ఆ రెండంచులు కలిగినటువంటి వాడి అనే ఖడ్గము దేవుని వాక్యమే. అవి ఆత్మయు జీవమునై ఉన్నాయి. యేసుక్రీస్తు 40 దినాలు ఉపవాసం ఉండగా అపవాదిగాడు 3 రకాల ఆయనలను శోధించాడు. 3 రకాలుగా ఆయన శోధించాడు. ఏంటంటే, దేవుని వాక్యం ద్వారానే అపవాదిని జయించాడు ఆయన. మీ జీవితంలో కూడా వాక్యం అనేటువంటి ఆత్మఖడ్గం ధరించుకోవాలి, పట్టుకోవాలి. వాక్యాన్ని అనుసరించి జీవించాలి. బైబిల్ వచనాలను పట్టుకొని వాటిని ఎవరైతే పట్టుకుని ఉంటారో ఆ పట్టుకునేటువంటి పక్షంగా నిశ్చయంగా నువ్వు జయం పొందుతావు. ఒక పర్యాయము మరి ఉగ్రత కలిగినటువంటి మాంత్రికుడిని చూడొచ్చు మనం. ఒక సేవకుడు ఢీకొన్నాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని వంటి గొప్పవాడని వాగ్దానం వచ్చిన ప్రభు దయచేయగా దానిని పట్టుకుని బలంగా ప్రార్థించి జయం పొందాడు ఆ సేవకుడు. 1 యోహాను 4:4 ప్రకారం మొదట మానవుడు అయినటువంటి ఆదామును మోసగించడం ద్వారా అపవాది ఆదాముకు దయచేయబడిన దేవుని అధికారాన్ని మరి అపహరించుకుని తానే అధిపతిగా ఉన్నాడు. అయితే శరీరధారిగా ప్రత్యక్షమైనటువంటి యేసుక్రీస్తు తన పాదాలతో అపవాదిని చితక్కొట్టాడు. శత్రువు యొక్క బలమంతటిని కూడా జయించేటువంటి అధికారాన్ని మనకిచ్చాడు. కాబట్టి దేవుని బలంతో సాతాను శక్తులను మనం తొక్కాలన్నమాట. నీవు సింహములను పాములను త్రొక్కెదవు, కోదమ సింహాల భుజంగులు అనగద్రొక్కెదము. 91 కీర్తన 13 సమాధానకర్త అయినటువంటి దేవుడు సాతాను నీ కాళ్ళ కింద శీఘ్రంగా చితకతొక్కునని రోమా 16:20 ఉంది. ప్రియులారా, యేసుక్రీస్తు ఈ లోకంలో ఉండగా అపవిత్రాత్మ పట్టినటువంటి అనేకులు ఆయన ఎద్దకు వచ్చారు. ఆయన వారందరినీ విడిపించాడు. 6,000 అపవిత్రాత్మతో నిన్నటువంటి సేన అనేటువంటి దెయ్యం పట్టినటువంటి వాడు ఆయన ఎదుట నిలవలేకపోయాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అనేకమైన వాగ్దాన వచనాలు మనకిచ్చాడు. వాటిని బట్టి అపవాది వణుకుపోతూ ఉన్నాడు. ప్రభు మాటలు ఆత్మయు జీవమైనవి. యోహాను సువార్త 6:63 ఆత్మయు జీవమైనటువంటి దేవుని మాటలు శత్రువుపై దాడి చేసి తుత్తినీలుగా చేసేటువంటి సుత్తువలే ఉన్నాయి. అంధకార శక్తులను ఓడిస్తూ ఉన్నాయి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని పేర్కొన్నటువంటి అపోస్తులైనటువంటి మరి అపోస్తులు సంఘాన్ని దేవునికి ఆయన కృపావాక్యానికి అప్పగించాడు. అపోస్తుల కార్యం 20:29-32 చూడవచ్చు. జీవవాక్యాన్ని చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె మనం కనపడుచు ఉన్నాం. ఫిలిప్పీ 2:14 ప్రకారం చీకటి శక్తులపై జయం పొందడానికి జ్యోతుల వంటి బైబిల్ వచనాలు మనకు కావాలి. వ్యాధి మీ మీద దాడి చేయుచున్నదా? యుద్ధోపకరణముగా యెషయా 53:5, నిర్గమకాండం 15:25, 1 పేతురు 2:24 వచనాలు పట్టుకుని ప్రార్థించాలి. వ్యాధి సమయంలో మరి భయము, కలవరము, కురుగుదల మీ మీద దాడి చేస్తున్నాయా? అయితే నీతిమంతులు సింహాల వలె ధైర్యంగా ఉంటారు అనేటువంటి వచనాలు పట్టుకొని మరి సామెతలు 28:1 దేవుడు మనకు శక్తియు ప్రేమ ఇంద్రియ నిగ్రహంగల ఆత్మని ఇచ్చాడు కానీ పిరికితనంగల ఆత్మని ఇవ్వలేదు. 2 తిమోతి 1:7 ఈ వచనాలు పెట్టుకుని మనం ప్రార్థన చేయాలి. చీకటి శక్తుల ప్రభావంతో బాధపడుతున్నారా? ప్రభు ప్రసన్నతను గ్రహించండి. యేసుక్రీస్తు నన్ను విడువడు, ఎడబాయడు అని ఒప్పుకోలు చేయండి. హెబ్రీ 13:5-6 ఉన్నటువంటి దాన్ని మీ హృదయంలో చేదు, వైరాగ్యము, కోపము, మండిపాటు స్వభావం నిలిచిన్నదా? రోమా 5:5 ఉన్నటువంటి మాటను వాడుకోండి ప్రియులారా. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది. శాపంతో ఉన్నారా? గలతీ 3:13 ప్రకారం ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపం నుంచి యేసుక్రీస్తు ప్రభు మనల్ని విమోచించేశాడు. ద్వితీయోపదేశం 23:5, ప్రకటన 23:3 ఈ యొక్క వచనాలు ఉచ్చరించి మంత్రశక్తుల ప్రయోగాల సంఖ్యాకాండం 23:23, యెషయా 54:17 వాడుకోనండి. సాతానుగాడి పోరాటాల లూకా సువార్త 10:19, మార్కు 16:17, మత్తయి సువార్త 10:1, కీర్తన 91:13 యుద్ధోపకరణాలుగా వాడుకోవాలి. హల్లెలూయా. దావీదు ఎలా చెప్తూ ఉన్నాడు? నీవిచ్చిన వాక్యమును
నీవు గొప్ప చేసి ఉన్నావు. కీర్తన 132 దేవుని వాక్యం ఎటువంటి మరి ఖడ్గము కంటే వాడిగలదైనది. హెబ్రీ 4:12 అది ఆత్మ ఖడ్గము. ఎఫ్ఎస్సి 6:17 బైబిల్ వచనాలు. మరి అవిశ్వాసం మాటలు ఎల్లప్పుడూ కూడా మీ నోట ఉండాలి. సమస్తమైనటువంటి జ్ఞానంతో యేసుక్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయాలి. కొలసి 3:16 రుమేనియా దేశాన్ని రష్యా సైన్యం ఆక్రమించుకోవటానికి ముందుగా పరిశుద్ధాత్మ చాలామంది దేవుని బిడ్డల ద్వారా హెచ్చరించాడు. కనుక విశ్వాసులందరూ వాక్య భాగమును కంఠస్థం చేయటం ప్రారంభించారు. యుద్ధం జరుగుతూ ఉండగా దేవుని వాక్యం ఆత్మ ఖడ్గంలా వాడుకున్నటువంటి వారందరూ యుద్ధంలో గెలుపొందారు. బైబిల్ వచనాలు కంఠస్థం చేయండి. సమయానుకూలంగా సందర్భానుసారంగా విశ్వాసపు ఒప్పుకోలు చేయండి. యుద్ధోపకరణాలుగా ఉపయోగించండి. ఆయన మాటలు ప్రవక్త హృదయంలో అగ్ని వలె మండుచు ఆయన ఎముకలలో మూయబడినటువంటి ఉన్నట్లు చూసాను. ఇర్మియా 20:9 ఉన్నటువంటి విషయం ఇదంతా కూడాను. థ్యాంక్ యూ జీసస్. మూడవదిగా యేసు రక్తము. వారు గొర్రె పిల్ల రక్తాన్ని బట్టి తామిచ్చిన సాక్ష్యం బట్టి వారిని జయించి ఉన్నారు. ప్రకటన 12:11 యేసుక్రీస్తు రక్తము వలన లభించేటువంటి ఆశీర్వాదాలు లెక్కలేనటువంటివి. వింటున్నారా? మొట్టమొదటిగా మన పాపాలు కడగబడుచున్నాయి. రెండవదిగా శాపాలు విరగొట్టబడుతున్నాయి. మూడవదిగా మన రోగాలు కుదుటపడుచున్నాయి. అతి ప్రాముఖ్యమైన ఆశీర్వాదం యేసు రక్తము ద్వారా అంధకార శక్తుల మీద మనకు లభించేటువంటి విజయం. యేసు రక్తము బట్టి మీకు అపవాదిని జయించగలుగుతున్నారు. అందునిమిత్తం మీరు యేసుక్రీస్తుని అంగీకరించాలి, అనగా దేవుని బిడ్డలు కావాలి. మీ దోషాలు యావత్తు మరి క్రీస్తు రక్తములో కడగబడ్డాయి. అప్పుడు ధైర్యంగా యేసు రక్తంతో కూడా అపవాదిని ఎదిరించగలుగుతారు. యేసుక్రీస్తు పాదాలు సాతాను శక్తులను చితకదొక్కుతూ ఉన్నారు అని చెప్పి ఇక్కడ దేవుడు ఏదైనా తోటలోనే ముందుగా తెలియజేశాడు. ఆదికాండం 3:15 మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవితకాలమంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసాలతో పాలుపడయ్యన్నాడు. హెబ్రీ 2:13 సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు రక్తమును గురించి ధ్యానించండి ప్రియులారా. ఆయన మీ కొరకు ఆఖరి బొట్టు రక్తం వరకు చిందించాడు కాబట్టి యేసుక్రీస్తు రక్తంలో శక్తి ఉన్నది. అవును, యేసుక్రీస్తు రక్తంలో శక్తి, అద్భుతమైన శక్తి. గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి మీ ఒప్పుకోలును బట్టి మీరు జయం పొందారు. హల్లెలూయా. పస్కా పండుగ సందర్భంగా వధించబడిన గొర్రెపిల్ల రక్తం, పోయబడినటువంటి గృహాలు మరి సంహారపు దూత దాడి నుండి కాపాడబడ్డాయి. ఇంటి ద్వార బంధాల మీద రక్తాన్ని చూసినటువంటి సంహార దూత దాటిపోయాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా ప్రియులారా? సో 3 విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చి ఉన్నాం. మరి 4వదిగా కన్నీటి ప్రార్థన. అపవాది యొక్క క్రియలకు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. 1 యోహాను 3:8 మగసిరి గలవాడే అతడు దేవునితో పోరాడును, అతడు దూతతో పోరాడును. హోషేయ గ్రంథం 12:3-4 అతడు కన్నీరు విరిచి అతను బతిమాలెను. అంధకార శక్తులపై జయం పొందడానికి తోడ్పడి యుద్ధోపకరణాలు యేసుక్రీస్తు నామము, ఆత్మ ఖడ్గమైనటువంటి దేవుని వాక్యం, యేసు రక్తము. హల్లెలూయా. హృదయపూర్వకంగా చేసే ప్రార్థన. మన ప్రభు ప్రార్థన ఆలకించేవాడు మాత్రము కాదు, ప్రార్థనకు జవాబిచ్చేవాడే ఉన్నాడు. మరి చాలామంది హృదయం నిండినటువంటి బాధను కన్నీళ్ళ రూపంలో వ్యక్తం చేస్తూ ఉంటుంటారు. దేవుని హృదయాన్ని మరి దేవుని వైపు హృదయాన్ని కేంద్రీకరించేలా చేస్తుంటుంది. బాధ అంతా పోతూ కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేస్తారు చాలామంది. దేవదూతను రంగంలోకి తెచ్చేటువంటిది అనమాట. యాకోబు తన అన్నటువంటి యాసోబుకు భయపడి వ్యాకులం చెందినవాడే యబ్బోకు రేవు దగ్గర కన్నీటితో ప్రార్థించాడు. అతడు చేసిన ప్రార్థన సోదరుడైనటువంటి యాసావుతో సమాధాన పడుటకు సహాయపడ్డది. మీరు సమస్యలో ఉన్నారా? పోరాటాలు ఎదుర్కొంటున్నారా? అనేకులు మీకు విరోధంగా లేస్తూ ఉన్నారా? మంత్రప్రయోగమా? ప్రార్థించండి, కన్నీటితో ప్రార్థించండి, కన్నీటితో ప్రార్థించండి. విలపించడం కాదు, హృదయపూర్వకంగా ప్రార్థించండి. మరి ఒక సేవకుడికి ఈ యొక్క ప్రార్థన అనుభవం ఉన్నది. ఇటువంటి ప్రార్థన అనుభవం. అతడు ఎక్కువగా చదువుకోలేదు, కానీ సభల్లో సువార్త అతను ప్రకటిస్తూ ఉంటుంటాడు. అలా సభల్లో సువార్త ప్రకటిస్తూ ఉండగా దైవికమైనటువంటి ప్రేమ ప్రవహిస్తూ అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి రక్షణ పొందేవారు. కన్నీళ్ళు విడిచి విత్తువాడు సంతోషగానంతో పంట కోసేదను, పిడికిడి విత్తనాలు వేసినటువంటి వాడు ఏడ్చిచూపోవును. ఏడ్చిచూపోవు విత్తువాడు సంతోషగానములతో పనలు మోసుకొని వచ్చును. కీర్తన 126:5-6 కన్నీటి విత్తనాలను దేవుని సందులో నాటండి ప్రియులారా. కన్నీటి ప్రార్థన అనేటువంటి యుద్ధోపకరణాలు
మరి నీ కన్నీటి చుక్కలు విత్తనాల వలె పడుచుంటుంటాయి. నువ్వు ఏదో ఉద్దేశపూర్వకంగా వేడవటం కాదు, కానీ కన్నీళ్ళు కార్స్తేనే సమాధానం వస్తుందని కాదు. ప్రియులారా గమనించాలి. నీకు తెలియకుండా ఆటోమేటిక్గా ఒక్కొక్కసారి నీ కళ్ళల్లోంచి నీళ్ళు వస్తూ ఉంటుంటాయి. దేవుని ఆత్మ నీలో నిమగ్నమైనప్పుడు మరి ఏది సంబంధం ఉండదు లోకంతో. మృతుల్లో పునరుత్థానము అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనమైనదిగా విత్తబడి మహిమగలదా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడునని, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. 1 కొరింథీ 15:42-43. మన ప్రభువు కూడా మరి ప్రార్థించినప్పుడు కన్నీళ్లు కార్చిన సందర్భాలు ఉన్నాయి. లాజరు సమాధి ఎదుట మొదటే యోహాను సువార్త 11:33-35లో, యెరూషలేమును చూసినప్పుడు లూకా సువార్త 19:41, గెత్సేమనే తోటలో హెబ్రీ 5:7, లూకా 24:44, 22:40 కన్నీళ్లు విడిచిచూ ప్రార్థించాడు. మీరు ప్రార్థన చేసిన ప్రార్థన ఆయనకు తెలుసు. ఆయన మీ కన్నీటిని అలక్ష్యం చేసి దాటి వెళ్ళడు. హల్లెలూయా. గమనించాలి ప్రియులారా, ఉపవాస ప్రార్థన. అందుకు ఆయన ప్రార్థన వలనను ఉపవాసం వలనను కానీ మరి దేని వలన ఈ విధమైన వదిలిపోటు అసాధ్యమైన వారితో చెప్పాను. మార్కు సువార్త 9:29. కొన్ని దెయ్యాలు గద్దించిన వెంటనే వదిలిపోతాయి, కొన్ని యేసు నామమును ఉచ్చరించిన తక్షణమే వదిలిపోతాయి. కానీ కొన్ని విధములైనటువంటి దెయ్యాలు వదిలిపోవటానికి, కొందరి కట్లు బంధకాల నుంచి విడిపించడానికి ఆసక్తికరమైన ప్రార్థన ఉపవాస ప్రార్థన కావాలి. ఉపవాస ప్రార్థన ద్వారా శరీరాన్ని నలగొట్టుకొనిచున్నాం. భోజనం మరియు మన సొంత పనులు వెచ్చించవలసిన సమయాన్ని పక్కన పెట్టి ప్రభు పాద సన్నిధిలో గడుపుతున్నాం. ఎక్కువ దినాలు ఉపవాసం ద్వారా శరీర బలహీనమైన కానీ అంతరంగ మానవుడు బలవంతునిగా మారుతూ ఉన్నాడు. హల్లెలూయా. సాతాను కంటే మనమే బలవంతులుగా మారుతున్నాం. వాని బలమును నిరర్ధకం చేస్తూ ఉన్నాం. వానిని మొదట బంధించినప్పుడు వాని స్వాధీనంలో ఉన్న ఆత్మను కూడా విడిపించగలుగుతాం. ప్రభువుకు ప్రీతికరమైనటువంటి ఉపవాసం ఏదంటే దుర్మార్గుల కట్లను విప్పటం, కాడిమాను మేకలను విరగొడతాం, బాధించబడిన వారిని విడిపించడం, ప్రతి కాడిని విరగొడతాం నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా అని యెషయా 58:6లో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఉపవాసము మరియు ప్రార్థన ప్రభు మరి ఏకం చేసి మాట్లాడినటువంటి సంగతిని మనం మార్కు 9:29. కాబట్టి ప్రార్థన లేని ఉపవాసం కేవలం ఒక పస్తుగానే ఉండిపోతుంది. ప్రార్థించినటువంటి ఎడల గాలి లేనటువంటి బోర్ల వలె ఉంటారు. వర్షంలో తడిసినటువంటి కోడి వలె బలహీనలవుచూ ఉన్నాం. ప్రార్థించిన కొలది మనలో గొప్ప బలము, గొప్ప విశ్వాసము, గొప్ప శక్తి దిగి వస్తూ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించాలి ప్రియులారా, అప్పుడు అతడు దానియేలు గ్రంథం 10:2-12 అప్పుడు అతడు దానియేలు భయపడకు, నీవు తెలుసుకొనవలనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్నటువంటి ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు ప్రార్థన ఆలకించేటువంటి వాడు మాత్రమే కాదు, ప్రార్థనకు జవాబిచ్చేవాడు అన్నాడు. ప్రార్థనలో చేయవలసిన ఏంటి? నెంబర్ 1, ఎదిరించి ప్రార్థించాలి. అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు. యాకోబు 4:7 మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు అని ఎఫెసీ 6:13లో వ్రాయబడినది. దావీదు ధైర్యము గలవాడై గొలియాతుని ఎదిరించాడు. అతని పెద్ద ఆకారమును దావీదు లక్ష్య పెట్టలేదు. వానికంటే గొప్పవాడినట్టు యేసుక్రీస్తు ప్రవర్తన తనతో కూడా ఉన్నాడని గ్రహించాడు. ప్రభు గొప్పవాడే మీతో కూడా ఉండటానికి గ్రహించండి, ఊహించుకోండి. ఆయన సమస్త దూతల కంటే గొప్పవాడు, సాతాను కంటే గొప్పవాడు, లోకంలో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. బలవంతుని
మరి మొదట బంధించాలి. ఒకడు మొదట బలవంతుని బంధింపనీయడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోసుకొనగలుగుతాడు. అట్లా బంధించినీడలా వాని ఇల్లు దోసుకున్నాడు కదా, మత్తయి సువార్త 12:19. ఎలాగో వారిని ముందు బంధించగలుగుతాం? వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నాయి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును, విధించబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు కలిగినటువంటి ఖడ్గముంది. కీర్తన 49, 149, 6-9 వచనాలు. సాతాను బంధించేటువంటి బలమైన త్రాడు ప్రభువు స్తుతించు స్తుతులే. ప్రభువును స్తుతించడమే సాతాను బంధించడం. వారిని నిర్మూలన చేయడానికి రెండంచుల వాడగలిగిన ఖడ్గం బైబిల్ గ్రంథంలో ఉన్న వచనాలను ప్రభు మనకిచ్చాడు. సువార్తను ప్రకటించే నిమిత్తం గ్రామాలకు వెళ్తూ ఉన్నప్పుడు గ్రామవాసులు శాసిస్తున్నటువంటి శక్తులను బంధించాలి. అలాగ చేసినప్పుడే గ్రామ ప్రజలను విడిపించగలుగుతాం. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేనిని బంధించవు అది పరలోకమందును బంధించబడును, భూలోకమందు దేని విప్పుదో అది పరలోకమందును విప్పబడినని అతనితో చెప్పిన మత్తయి సువార్త 16:19. మూడవదిగా సాతానుని గద్దించాలి. నెంబర్ 1 ఎదిరించి ప్రార్థించాలి. నెంబర్ 2 బలవంతుని మొదట బంధించాలి. నెంబర్ 3 సాతానుని గద్దించాలి. ప్రభు సాతానుని గద్దించాడు, కొన్నిసార్లు ఊరకుండు అని చెప్పి ఆజ్ఞాపించాడు. యూదా 1:9లో అయితే ప్రధాన యాజకుడు ప్రధాన దూతనడు మికాయేలు అపవాదితో వాదించుచు మోసే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చి మరి తెగింప ప్రభు యొద్ద ప్రభు నిన్ను గద్దించునుగాక. నేను యూదా 1:9లో సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేము కోరుకొను, యెహోవా నిన్ను గద్దించును, అతడు అగ్నిగుండంలోని తీసిన కొరివి వలె ఉన్నాడని యెహోవా దూత సాతానుతో అన్నాడు. జకర్యా గ్రంథం 3:2 వచనంలో సాతానా నా వెనుకకు పొమ్ము అని పేతురు ప్రభువును గద్దించాడు. ప్రియులు గమనించి అరణ్యంలో ఆయనను శోధించిన అపవాదిని సాతానా పొమ్ము అని గద్దించాడు. మత్తయి 4:10లో సాతానును గద్దించు అధికారము మరి శక్తిని ప్రభు మనలో ప్రతి ఒక్కరికి ఇచ్చిన్నాడు. కాబట్టి సాతాను మిమ్మల్ని మరి ఎదిరించజాలదు. హల్లెలూయా. సాతానుగాడు మిమ్మల్ని ఎదిరించజాలదు. నెంబర్ 4వది ఇందులో విషయం, సాతాన్ని వెళ్ళగొట్టాలి. కొందరు దేహమందు అపవిత్రాత్మలు, అకాలమును మరణించిన వారి యొక్క ఆత్మలు, పడద్రోయబడిన ఆత్మలు స్థావరం ఏర్పరచుకున్నాయి. అయితే ప్రభు అపవిత్రాత్మను వెళ్ళగొట్టడే అవి పదే పదే ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అందు నిమిత్తం అధికారం ఇస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 10:1, మార్కు 16:17, లూకా 10:19. సిలువలో యేసుక్రీస్తు సాతాను తలను చితకతొక్కేశాడు. మానవుని మొదటి స్థితికి తెచ్చేటువంటి నిమిత్తం ఆయన శరీరం అందు శ్రమ పడ్డాడు. ఆ కల్వరి త్యాగాన్ని అమలుపరచని ప్రియులారా, దాని యొక్క ఫలాన్ని మరి ఉపయోగించుకోండి. దయ్యం వెళ్ళగొట్టబడినప్పుడు తర్వాత ఆ యొక్క మూగవాడు మాట్లాడుతూ జనసమూహాలు ఆశ్చర్యపడ్డారు. మత్తయి సువార్త 9:33 అపవిత్రాత్మ వెళ్ళగొట్టబడిన తర్వాత సేన అనే దెయ్యం పట్టినటువంటి మనిషిని బట్టలు కట్టుకున్నాడు. స్వస్థచిత్తుడై యేసు ప్రభు పాదాల యొద్ద కూర్చొని ఉన్నాడు. లూకా సువార్త 8:35 ప్రభు నామమున బంధించబడినటువంటి ప్రజలను విడిపించండి. నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను కనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచి వారు చేయుదురు, వాటికంటే మరి గొప్పవి చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 14:12. చివరగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము. హల్లెలూయా. ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దీంతో మనం ముగించుకుందాం. ఈ 6 విషయాలు మీరు చాలా శ్రద్ధగా వినాలి, మరలా పాటించాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఎలా తీసుకోవాలంటే యెషయా 59:19లో మనం ఇంగ్లీష్లో చదువుతాం. అక్కడ ఇంగ్లీష్లో చదివినట్లయితే వెన్ ద ఎనిమీ షల్ కమ్ ఇన్ లైక్ ఏ ఫ్లడ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ షల్ లిఫ్ట్ అప్ ఏ స్టాండర్డ్ ఎగ్నెస్ట్ హిమ్. హల్లెలూయా. తెలుగు తర్జుమా దీనికి భిన్నంగా ఉంది. వరద వలె శత్రువు వచ్చినప్పుడు ప్రభు ఆత్మ వానికి విరోధంగా ధ్వజమెత్తును అనేటువంటిది అసలైన తర్జుమగా ఉన్నదనమాట. అవును ప్రియులారా, దయ్యాలను వెళ్ళగొట్టడానికి పరిశుద్ధాత్మ తానే మనకు శక్తినిస్తూ ఉన్నాడు. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్రం ఉండును. 2 కొరింథీ 3:17లో యేసుక్రీస్తుకు మరి దేవుడు కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించాడు. యోహాను 3:34లో దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడు. అపొస్తలుల కార్యాలు 10:38 దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది. మత్తయి సువార్త 12:28.
దేవుని ఆత్మను బట్టి అభిషేకం యొక్క శక్తి ద్వారా మీరు దెయ్యములను వెళ్ళగొట్టుదురు. అభిషేకం మరియు పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మాంత్రికులను కానీ మంత్ర ప్రయోగాలు కలిగినటువంటి వారిని ఎదిరించడానికి సాహసించవద్దు. ఒక పర్యాయం చెన్నై పట్టణంలో కొంతమంది వీధి ప్రసంగం చేస్తూ ఉండగా మాంత్రికుడు వారి నోళ్లను బంధించేశాడు. ఆ వీధి ప్రసంగం చేసే వారి యొక్క నోళ్లు మూయించేశాడు. సువార్త బృందంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాత్రం అభిషేకం గలవాడు కాబట్టి అతన్ని బంధించలేకపోయాడు. అందరిని బంధించాడు కానీ ఒక వ్యక్తిని బంధించలేకపోయాడు. తదుపరి అతడు మిగతా వారిని కూడా అభిషేకం పొంది నిమిత్తం నడిపించగలిగాడు. పరిశుద్ధాత్మతో అభిషేకించబడినటువంటి తర్వాతనే యేసుక్రీస్తు ప్రభువారి సేవలో దిగాడు. అప్పటికే 30 సంవత్సరంలో ఆయన కనిపెట్టాను. యోర్దాను నదిలో బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ పవనం వలె తన మీదకి దిగి వచ్చిన తర్వాతే ఆయన సేవను ప్రారంభించాడు. మారు మనసు రక్షణ అనుభవం కలిగినటువంటి ఒక సేవకుడు రోగుల స్వస్థత కొరకు ప్రార్థిస్తూ ఉండగా ఆ పవిత్రాత్మ పట్టినటువంటి వ్యక్తి, నీవు నన్ను వెళ్ళగొట్టగోని ఎడలా అభిషేకం పొందిన తర్వాత రమ్ము అన్నాడంట సైతానుగాడు. వింటున్నారా? కాబట్టి ఈ సంఘటన తర్వాత అతడు పరిశుద్ధాత్మ అభిషేకం నమ్మాడు, పొందుకొని వెళ్ళి ప్రార్థించగా ఆ పవిత్రాత్మ పారిపోయాడు. సాతానుగాడు శక్తులను ఎదిరించడానికి మీ సొంత బలం చాలదు, శక్తి చేతనైనా కాక బలం చేతనైనా కాక నా ఆత్మ ద్వారానే ఇది జరిగినని జకరియా 4:6 మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆత్మబలంతో నింపబడాలి. ప్రభువైన యెహోవా ఆత్మ నా మీదకు వచ్చినప్పుడు దీనులకు సువార్త ప్రకటించుచు యెహోవాను అభిషేకించును అనేటువంటి సత్యాన్ని ఖచ్చితంగా తెలుసుకొని మనం అది పాటించాలి. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆత్మ మీ మీద ఉన్నది కాబట్టి ప్రభు మీ పక్షాన యుద్ధం చేస్తూ ఉన్నాడు. నిర్గమకాండ 14:14. అంతేకాదు మీ పక్షాన కార్యము సఫలమగుటకు ఆయన చేస్తూ ఉన్నాడు. పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ మేడగదిలో కూడి వచ్చినటువంటి వారందరి మీదకి వచ్చినప్పుడు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలెను. అపోస్తలుల కార్యం 2:3. పరిశుద్ధాత్మను పైనుండి వచ్చే శక్తిగా ప్రభు పేర్కొన్నాడు. లోక 24:49. పరిశుద్ధాత్మ మనలో నుండి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయించున్నాడు. ఎలాగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. రోమా 8:26. ఒక సహోదరి తన ఇంటి బాత్రూంలోనికి వెళ్ళినప్పుడు పెద్ద త్రాసుపాము లోపల నుంచి బుసకొడుతూ ఉన్నదంట. ఎటు తోచని స్థితిలో పరిశుద్ధాత్మ సహాయం కొరకు ప్రార్థించింది. మరి దైవ ప్రసన్నత దిగి వచ్చింది కాబట్టి పాము తలను నేలకు ఆనించుకొనిను దానిని కొట్టి చంపేసే వరకు కూడా అది లేవలేదు. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపించగా అతని చేతిలో ఏమీ లేకపోయినా కానీ ఒకడు మేకపిల్లని చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. న్యాయాధిపతులు 14:6. యెహోవా ఆత్మ గిద్దెనును ఆవరించెను కాబట్టి ఆవేశించింది కాబట్టి అతడు బూర ఊదినప్పుడు జయము పొందెను. న్యాయాధిపతులు 6:34. అయినా సరే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. కాబట్టి మీరు యెరూషలేములోను యూదయ సమరయ అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వారితో కూడా చెప్తారు. అపోస్తలుల కార్యం 1:8. యుద్ధ రంగమందు సైనికులు ముందర పతాకం పట్టుకొని సైన్యాధిపతి నడుచుచున్న ప్రకారం ఆత్మ తానే మన ముందర నడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన యుద్ధశూరుడు, ఆయనే యెహోవా నిస్సి, ఆయనే విడుదలనిచ్చేటువంటి ఆత్మస్వరూపినటువంటి ప్రభువారు. దేవుడు మనకు శక్తి ప్రేమ ఇంద్రియ గల ఆత్మనిచ్చిన కానీ పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు. 2 తిమోతి 1:7 ప్రకారం. కాబట్టి నూతన అభిషేకంతో నింపబడిన వారై ఆత్మ ఖడ్గాన్ని పట్టుకోనండి. ధైర్యం గలవారై ముందుకు సాగిపోండి. యుద్ధము ప్రభుది, యుద్ధము యెహోవాదే, జయం మనది. హల్లెలూయా. అపజయము అపవాదిగాడిది. కాబట్టి జయం అనుగ్రహిస్తున్నటువంటి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం దేవా. ఈరోజు యొక్క వాక్య వెలుగులో విత్తబడిన విత్తనాలు వ్యర్థం కాకుండా ప్రతి రోజున నాటబడి 100 అంతలు పండించావు. నీకు వందనాలు. యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి. ఆమేన్.